కొండలో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రి సురేఖ ఇంటిని ముట్టడించే యత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మొత్తం బంద్ చేసుకొని కూర్చున్నాం. ఇదే మీరు విద్యార్థులు ఉన్నటువంటి వ్యక్తిని క్యాబినెట్ లో లేరా అని చెప్పేసి ఈ రోజు మేము విస్మయానికి గురైపోయి మేము బాధపడుతున్నటువంటి సందర్భం అనేది ఉన్నది. తస్మాత్ జాగ్రత్త బిడ్డ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కూడా 4 రోజులు గడుస్తున్నది. కాలేజీలు మొత్తం బంద్ ఉన్నాయి. పీజీ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, మొత్తం విద్యా సంస్థలు మొత్తం తాళాలు వేసుకొని రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి నీ జూబ్లీహిల్స్ లో చూసుకుంటే మొత్తం ఇంటింటికి పోయి ఓటు అడుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు పైసలు లేక నోటు అడుక్కునేటువంటి పరిస్థితులు. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ రోజు విద్యార్థులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ రోజు మేము ఆరోపిస్తున్నాం. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు కొండా సురేఖ గౌరవ మంత్రివర్యులు ఎవరైతున్నారో కొండా సురేఖ ఇంటిని మేము ముట్టడించడం జరిగింది. మేము శాంతియుతంగా వచ్చిన సందర్భంలో ఈ రోజు పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని దౌర్జన్యంగా నెట్టివేసే ధోరణులు ఉన్నాయి. ఎన్ని రోజులు పోలీసు రాజ్యంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తారో మేము కూడా చూస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ చదువుకోని విద్యార్థి